హైదరాబాద్‌లో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని హైదరాబాద్‌లో కాచారంలోని ఈ ఫామ్ హౌస్‌లో అయితే తనిఖీలైతే నిర్వహించడం జరిగింది. అయితే 11,00,00,000 వరకి సిట్ అధికారులు స్వాధీనం అయితే చేసుకోవడం జరిగింది. 12 బాక్సుల్లోని 11,00,00,000నైతే సిట్ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరి ఒకసారి మనం ఫామ్ హౌస్ గూడా చూసుకున్నట్లయితే గనుక ఏదైతే ఏ1కి లిక్కర్ స్కామ్ ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఏ1 కింద ఉన్న నిందితుడు రాజ్ కసిరెడ్డి మెయిన్ ఇందులో అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. రాజ్ కసిరెడ్డి చనువుతోనే ఇందులో వరుణ్ అనే వ్యక్తి ఇప్పుడు ఏ44లో ఇప్పుడు వరుణ్ అనే వ్యక్తిని ఎవరినైతే అరెస్ట్ చేశారో వరుణ్ అనే వ్యక్తి ద్వారా ఈ 11,00,00,000 అయితే బయటపడడం అయితే జరిగింది. ఈ 11,00,00,000 కూడా దాదాపు 2024 జూన్‌లోనే ఇక్కడికి ఈ ఫామ్ హౌస్‌లోకి అయితే ఇప్పుడు కాంచన్ ఫామ్ హౌస్‌లోకి అయితే తీసుకురావడం అయితే జరిగింది. అయితే ఒక్కసారి మనము ఫామ్ హౌస్‌లో మనం చూసుకున్నట్లయితే గనుక వాళ్ళకి సంబంధించిన ఫోటోస్ కూడా మనకు ఈ ఫామ్ హౌస్‌కి సంబంధించిన ఓనర్ ఫోటోస్ కూడా మనమైతే చూడొచ్చు. వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్ కానివ్వండి. సో వాళ్ళ ట్రిప్ ఫోటోస్ ఏవైతే ఉంటాయో ఆ ఫోటోస్ కూడా మనము ఒక్కసారి జూమ్ చేసుకొని చూసుకుంటే కనుక మా కెమెరామెన్ ద్వారా సో ఒక్కసారి మనం చూడొచ్చు. ఏ విధంగా అయితే ఏ విధంగా అయితే ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్ కానివ్వండి అట్లే. సో అదే విధంగా మనం ఒకసారి ఫామ్ హౌస్ కూడా చూసుకున్నట్లయితే కనుక దాదాపు కొన్ని ఎకరాల్లో ఈ ఫామ్ హౌస్ అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే మనం గతంలో కూడా చూసాము 63,00,00,000 వరకు అయితే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఏవైతే ఉన్నాయో సో 63,00,00,000 అయితే స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు 63,00,00,000తో పాటు తాజాగా ఈ 11,00,00,000 కూడా స్వాధీనం అయితే చేసుకోవడం జరిగింది ఏపీ సిట్ అధికారులు. అదేవిధంగా ఇప్పుడు పోలీసులు కూడా వరుణ్ అనే వ్యక్తిని అదేవిధంగా చరణ్ అయితే ఎంక్వైరీ అయితే చేయనున్నారు. ఈ ఎంక్వైరీలో కూడా ఇంకా అసలు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరి ఇన్వాల్వ్‌మెంట్ ఉందనైతే ఇప్పుడు ఎంక్వైరీలో అయితే తెలియనే ఉంది. సో వరుణ్ అనే వ్యక్తి కూడా అంటే ఒకవేళ అప్రూవల్‌గా మారిపోయే ఛాన్స్ ఉంటే గనక సో దాదాపు ఇది ఒక పెద్ద ఇందులో అయితే చాలా పెద్ద పెద్ద హ్యాండ్స్ ఉన్నట్టు చాలా పెద్ద పెద్ద వ్యక్తులైతే ఇందులో ఇన్వాల్వ్‌మెంట్ అయితే ఉన్నట్లయితే మనకైతే తెలుస్తూ ఉంది. అయితే ఇందులో రాజ్ కసిరెడ్డితో పాటు మిథున్ రెడ్డి అదేవిధంగా బాలాజీ సో ఈ ముగ్గురు ద్వారానే ఎక్కువ డబ్బు పెద్ద స్థాయిలో అయితే వైఎస్ జగన్ గారికి అయితే చేరుతున్నట్లయితే వరుణ్ గారు అయితే ఎంక్వైరీలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా చూసుకున్నట్లయితే ఏదైతే లిక్కర్ స్కామ్‌లో ఒకరొకరు అరెస్ట్ కావడం మనం ఏదైతే చూస్తున్నామో ఆ లిక్కర్ స్కామ్‌లో దాదాపు 1,00,00,000 వరకి స్కామ్ అయితే జరిగిందన్నట్లయితే మనం చూస్తున్నాము. అయితే ఇందులో కొన్ని వేల కోట్లు కూడా బయటపడడం అయితే జరిగింది. అదేవిధంగా కొన్ని ట్రక్కుల్లో కూడా కొన్ని ఏవైతే ట్రక్ బాక్సులు ఏవైతే ఉంటాయో అందులో కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఎలక్షన్స్‌కి ముందే ఏవైతే కొన్ని ఫామ్ హౌస్‌లోకి అయితే వెళ్ళడము అదేవిధంగా ఫామ్ హౌస్‌ల దగ్గరికి అయితే వెళ్ళడం మనం చూసాము. సో అక్కడ కూడా అవి కూడా చాలా వరకు అయితే బయటపడ్డాయి. అదేవిధంగా సిట్ అధికారులు అయితే ఇప్పుడైతే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. హైదరాబాద్లో ఈ యొక్క ఫామ్ హౌసే కాదు, ఇప్పుడు ఇది ఏదైతే కాంచన్ ఫామ్ హౌస్ అయితే ఉందో ఈ యొక్క ఫామ్ హౌసే కాదు ఇంకా దాదాపు 3 డంపులు అయితే ఇలాంటి 3 డంపులు అయితే ఉన్నట్లయితే సో వరుణ్ గారు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో మరి వరుణ్ అనే వ్యక్తి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి, అదేవిధంగా ఇంకా ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్‌మెంట్ ఉంది, ఇతను ఏ44 నిందితుడిగా ఉంటే ఇంకా ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సో ఏ44 కాబట్టి మరి ఇతనికి బెయిల్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది. సో అదేవిధంగా అంటే ఇప్పుడు ఏ1 కింద ఎవరైతే కసిరెడ్డి గారు ఉన్నారో సో అతన్ని ఫామ్ హౌస్‌లోనే ఇప్పుడు 11,00,00,000 అయితే ఇందులో అయితే దాచిపెట్టడం అయితే జరిగింది. సో ఇది దాదాపు అంటే ఇప్పుడు 2024లోనే ఇక్కడికి 2024 జూన్‌లోనే ఇక్కడికైతే తీసుకొచ్చారన్నట్లు వరుణ్ గారే తీసుకొచ్చి ఇందులో అయితే పెట్టినట్లయితే తెలుస్తుంది. ఇప్పుడు ఆ వరుణ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వరుణ్ అనే వ్యక్తిని అయితే నిన్న ఎయిర్పోర్ట్లో అతన్ని అయితే అరెస్ట్ చేయగా అయితే అతన్ని ఎంక్వైరీ చేయగా అతనే పెట్టినట్లయితే తెలుస్తూ ఉంది. అయితే మనం ఒక్కసారి కూడా ఫామ్ హౌస్ కూడా బయట కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు లోపల మనం చూడొచ్చు స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, అదేవిధంగా లోపల వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ కానివ్వండి, ఎంత పెద్ద ఫామ్ హౌస్ ఉంది, ఎంత బాగుంది అనేది అయితే మనం చూడొచ్చు. దీని వెనకాల కూడా దీనికి సంబంధించిన ఇంకొక బిల్డింగ్ కూడా ఉంది. సో ఆ బిల్డింగ్కి ఇంకొక 2 ట్యాంకులు ఉండడము అంటే చాలా పెద్ద ఫామ్ హౌస్ అన్నట్లయితే తెలుస్తుంది. దాదాపు కొన్ని ఎకరాల్లో కట్టినట్టయితే మనకైతే తెలుస్తుంది. దీనికి ఇప్పుడు ఏదైతే మెయిన్ గేట్ ఉంటుందో ఆ మెయిన్ గేట్ కూడా ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ గేట్ నుంచి సెకండ్ గేట్ వరకే దాదాపు 300 మీటర్లు అయితే ఉంది. అంటే 300 నుంచి 400 మీటర్ల వరకు అయితే ఉంది. ఇప్పుడు ఏదైతే మెయిన్ గేట్ ఉంటుందో ఆ మెయిన్ గేట్ దగ్గర కూడా ఒక 3 సెక్యూరిటీలను ఉంచడం జరిగింది. సో ఇందులో కూడా వర్కర్స్ ఉంచడం జరిగింది, అదేవిధంగా డాగ్స్ ఉంచడం జరిగింది. సో ఇందులో అంటే గతంలోనే ఇంకా ఎంత
ఎంత పెద్ద ఎత్తున చేశారు. ఇంకా ఇలాంటి డబ్బు ఇంకెక్కడెక్కడ ఉంది. ఇప్పుడు ఏపీలో గూడా పట్టుబడుతుంది. అంటే ఏపీలో గూడా చాలా వరకైతే మనం చూస్తున్నాం. చాలా వరకైతే సిట్ అధికారులు ఎంత సోదాలు చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడెక్కడ పట్టుబడుతుంది, ఎంతెంత డబ్బు, ఎన్ని వేల కోట్లు అనేది బయటకొస్తుందనేదైతే మనం చూస్తున్నాము. 2 తెలుగు రాష్ట్రాల్లోనే గాదు, ఇంకా ఇతర రాష్ట్రాల్లో గూడా ఇలాంటి ఫామ్ హౌస్‌లున్నాయి. ఇలాంటి డంప్‌లో చాలా దాచిపెట్టారని చెప్పేసైతే ఇంకా ఎంక్వైరీలో అయితే తెలుస్తుంది. అయితే మరి రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడ ఇంకా దాచిపెట్టారు. ఇంకా మరి నిజానికి 1,00,00,000 నిజంగానే స్కామ్ అయ్యిందా? సో, అదే ఇప్పుడు మరి అరెస్టులు కాస్త జగన్మోహన్ రెడ్డి వారికి వెళ్తాయా అనే విషయాలు గూడా తొందరలోనే తెలియనుంది. ఇప్పుడైతే ప్రస్తుతం వరుణ్ అని ఎవరైతే నిందితున్నారో ఆ వరుణ్ అయితే ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి మరి వరుణ్‌ని ఎంక్వైరీ చేశాక సో, మరి అసలు అతను ఏం చెప్తారు ఏంటి అనేది కూడా చూడాలి. అందులో ఇప్పుడు రాజ్ కస్టడీతో పాటు ఇంకా అంటే ఎవరెవరు ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. ఈ ఫామ్ హౌస్‌లో కూడా ఇంకెవరెవరు ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. రాజ్ కస్టడీతో పాటు ఇప్పుడు మనకు తెలిసినంత వరకు అయితే రాజ్ కస్టడీ, మిథున్ రెడ్డి అదేవిధంగా వాళ్ళు ఈ ముగ్గురు తరపు నుంచే ఎక్కువ అయితే పెద్ద పెద్ద స్థాయి డబ్బైతే ఎక్కువ వైఎస్ జగన్ గారి వరకైతే వెళ్తున్నట్లయితే మనం చూస్తూ ఉన్నాము. అయితే గతంలో కూడా మనము ఏపీలో ఏ విధంగా అయితే స్కామ్ చేశారో మనం చూసాం. ఆ లిక్కర్ కూడా ఏ విధంగా అసలు మొత్తం కల్తీ చేశారు, ఏ విధంగా అంతా ఎలా చేశారనేది అయితే మనం చూసాము. అదేవిధంగా ఎక్కడైనా వైన్స్‌లో కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఆ బార్‌కోడ్స్ ఏవైతే ఉంటాయో, స్కానర్స్, ఆ క్యూఆర్ కోడ్స్ ఏవైతే ఉంటాయో ఆ క్యూఆర్ కోడ్లను కూడా తీసేసి మొత్తం అన్నీ ఏదైతే క్యాష్ రూపంలో తీసుకోవడము, అదేవిధంగా లిక్కర్‌ని కూడా ఏ విధంగా కల్తీ చేయడము, ఇంకా తిరుపతి లడ్డుని ఏ విధంగా కల్తీ చేయడం, ఇలా ఒక్కొక్కటి గత ప్రభుత్వంలో ఏవి అన్యాయాలు, అక్రమాలు ఏవేవి జరిగాయో అవన్నీ అయితే బయటపడ్డాయి. సో, ఇప్పటికే రాజకేష్ రెడ్డి పైన ఎన్నో కేసులు ఉన్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది. సో, అతన్ని పైన కూడా ఎన్నో అన్యాయాలు, అక్రమాలు చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇదే క్రమంలో ఇప్పుడు 11 కోట్లను కూడా ఇదే ఫామ్ హౌస్‌లో ఇప్పుడు మనం ఏదైతే ఫామ్ హౌస్ చూస్తున్నామో ఈ ఫామ్ హౌస్‌లోనే దాదాపు అంటే 12 బాక్సుల్లో ఆ 12 కాటన్ బాక్సులు ఏవైతే ఉంటాయో ఆ బాక్సులు కూడా లోపల రూమ్‌లో అసలు ఎవరికీ తెలియకుండా ఒక రూమ్‌లో అయితే పెట్టినట్లయితే తెలుస్తుంది. ఇది కూడా స్వయంగా ఇప్పుడు ఎవరినైతే వరుణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారో ఆ వరుణ్ అనే వ్యక్తి 2024 జూన్‌లో ఇందులోకి అయితే తీసుకొచ్చి పెట్టినట్లయితే అతనైతే ఒప్పుకోవడం అయితే జరిగింది. సో, మళ్ళా ఇంకా ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి, అదేవిధంగా ఇంకా 3 చోట్ల అయితే ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ ఉన్నాయి, అదేవిధంగా ఇంకా తెలంగాణలో పలు చోట్ల ఎక్కడైనా ఉన్నాయా, అదేవిధంగా ఇప్పుడు ఏపీలో కూడా ఎక్కడెక్కడ సోదాలు నిర్వహించారు. ఏపీలో కూడా ఎక్కడెక్కడ డబ్బునంతా స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్‌గా కూడా భారతీ సిమెంట్స్ అధికారులను కూడా సిట్ అధికారులు ఎంక్వైరీ చేయగా అక్కడి నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని డాక్యుమెంట్స్ కానివ్వండి, అదేవిధంగా కొంత డబ్బు కానివ్వండి స్వాధీనం చేసుకోవడం మనం చూసాము. అదేవిధంగా ఇప్పుడు కొన్ని ఎవరైతే ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో, ఇంకా ఎవరైతే ఈ బిజినెస్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రూపంలో కూడా అంటే వాళ్ళ హెల్ప్ ద్వారా కూడా ఈ లిక్కర్ స్కామ్‌కి సంబంధించిన డబ్బంతా అయితే అవకతవకలు జరిగాయి అన్నట్లయితే మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇంకా కొంత సమాచారం ప్రకారం అయితే మేబీ ఇంకా శ్రీధార కూడా అంటే ఇప్పుడు ఏపీలో సముద్రం అనేది దగ్గరుంటుంది కాబట్టి అక్కడి నుంచి కూడా ఇతర దేశాలకు కూడా తరలించే అవకాశం ఉంది. ఇతర దేశాలకు కూడా తరలించారేమో అని చెప్పేసి కూడా అలా కూడా సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ అయితే అవుతుంది. ఇదంతా కొన్ని వందల కోట్లే కాదు, కొన్ని వేల కోట్ల వరకు అయితే స్కామ్ చేశారు. ఓన్లీ లిక్కర్ మీదనే స్కామ్ చేశారు. ఇదంతా జగన్ గారి పాత్ర ఉండే చేశారు, జగన్ గారి సపోర్ట్ ఉండే చేశారని చెప్పేసి అయితే మనకి గత కొన్ని రోజులుగా అయితే మనము ఏ విధంగా మనం చూస్తున్నామో, న్యూస్ ఏ విధంగా చూస్తున్నామో అదేవిధంగా పోలీసులు కూడా వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు, ఎంతమంది అన్యాయాలు, అక్రమాలు చేశారు. ఇప్పుడు మనం చూసుకుంటే వల్లంనేని వంశీ గారు కూడా కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు రాజకేష్ రెడ్డి గారు కానివ్వండి, ఇలా చాలా మంది అయితే ఇందులో అయితే ఇన్వాల్వ్మెంట్ అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు వీళ్ళే కాదు ఇంకా చాలా మంది అయితే అరెస్ట్ కానున్నారు. అదేవిధంగా చాలా మందిని అయితే ఎంక్వైరీ చేయనున్నారు. సో, మరి ఇంకా ఇప్పుడు వరుణ్ కూడా ఏం చెప్తాడు, ఇంకా ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందనేది అయితే వేచి చూడాలి. ఒకసారి మనం ఫామ్ హౌస్ కూడా అంటే మిగతా ఇప్పుడు 3, 4 ఫామ్ హౌస్ హైదరాబాద్‌లో ఏవైతే ఉన్నాయో అవి కూడా అంటే ఏ పలు చోట్ల ఉన్నాయి, అవి కూడా ఇలానే ఉంటాయా అని కూడా ఒకసారి గమనించాలి. ఇప్పుడు మనం ఈ ఒక్క ఫామ్ హౌస్‌ని చూసుకున్నట్లయితే కనుక ఎంతవరకు ఉంది ఫామ్ హౌస్, ఎంత పెద్ద స్థాయిలో ఉంది అంటే ఎన్ని ఎకరాల్లో ఉందనేది ఒక్కసారి మనం గమనిస్తే కనుక ఇప్పుడు ఏదైతే మెయిన్ గేట్ నుంచి ఇప్పుడు సెకండ్ గేట్ ఉంటుందో అక్కడి వరకే దాదాపు 200 మీటర్ల వరకైతే ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. సో, 200 మీటర్లు ఇప్పుడు మళ్ళీ అక్కడి నుండి ఫామ్ హౌసే కొన్ని ఎకరాల్లో అయితే కట్టారు. అదేవిధంగా
అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మెయిన్ గేట్ నుంచి సెకండ్ గేట్ వరకు ఉంటుందో ఆ గ్యాప్‌లో గూడా కొన్ని షెడ్‌లలాగేసేసి ఆ షెడ్‌లలో గూడా కొన్ని ఏవైతే జీవులు ఉంటాయో అంటే కోళ్ళు గానివ్వండి, ఇట్లాంటివి గూడా పెంచడం అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా దీనికి మెయిన్ వచ్చేసి ఫార్మ్ హౌస్‌కి ఒక ముగ్గురిని ఇందులో సెక్యూరిటీగా ఉంచడము, అదేవిధంగా ఇంకా లోపల వర్కర్స్‌ని గూడా పెట్టడం అయితే జరిగింది. అంటే వాళ్ళు గూడా ఈ డబ్బుకంతా ఒక సెక్యూరిటీ లాగా ఉన్నారా అనేది గూడా తెలియనుంది. సో, వాళ్ళని గూడా ఎంక్వైరీ చేసే అవకాశం అయితే ఉంది. సో, మరి ఇంకా ఎక్కడెక్కడ పెద్ద ఎత్తున ఎక్కడెక్కడ డబ్బు దాచిపెట్టారు, ఇప్పటికే కొన్ని వేల కోట్లయితే బయటకు రావడం అయితే జరుగుతుంది. ఇది మనం చూసాము రీసెంట్‌గా కూడా కొన్ని 18,000 కోట్లు కూడా స్కామ్ ఏ విధంగా జరిగింది. సో, అక్కడ కూడా ఏ విధంగా సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు అనేదైతే మనం చూసాము. అంటే ఇప్పుడు డబ్బనే కాదు, మనము బంగారం రూపంలో కానివ్వండి, అదేవిధంగా డాక్యుమెంట్స్ రూపంలో కానివ్వండి. సో, ఇలా చాలా వరకైతే సిట్ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే సిట్ అధికారులు అయితే స్వాధీనం అయితే చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు సిట్ అధికారులు ఈరోజు తెల్లవారుజామునే ఇదంతా సోదాలైతే నిర్వహించి ఇదంతా ఎంక్వైరీ చేసి 11 కోట్లనైతే స్వాధీనం అయితే చేసుకోవడం జరిగింది. అది కూడా 12 బాక్సుల్లో ఉన్న ఏవైతే 11 కోట్లు ఉంటాయో వీటినైతే స్వాధీనం చేసుకోవడం జరిగింది.